హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే రైస్ అయితే వండేసుకుంటున్నాను. అలాగే చారు కూడా పక్కన పెట్టానండి. చారు కూడా మరిగించుకోవడానికి అందులో టమాటా, కొంచెం కొత్తిమీర, ధనియాలు, వాము, అలాగే మిరియాలు కుట్టి వేసాను. బాగుంటుంది చారు అలా కాసుకుంటే. ఈరోజు అయితే చికెన్ తీసుకొచ్చారు మా వారు. చికెన్ అయితే కర్రీ వండుతున్నానండి. చికెన్ కర్రీ కోసం మసాలా అయితే ధనియాలు, జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లిపాయ, అలాగే షాజీరా కొద్దిగా వేస్తానండి. టేస్ట్ బాగుంటుందండి. లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే యాలుక్కాయలు ఒక 2 వేస్తాను. ఇవన్నీ వేసి కొంచెం గసగసాలు కానీ, లేదంటే పుచ్చపప్పు కానీ, జీడిపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. అదే అయితే నేను మసాలా వేస్తున్నాను. ఇలా కూడా వండుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఇవే కాకుండా మనం కొంచెం లవంగాలు కూడా వేసి మసాలా అనేది ఒక రకంగా వండుతారు. ఇది ఈ విధంగా వండే చాలా బాగుంటుందండి. ఎందుకంటే దగ్గరికి కర్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. మనం వండుకునేటట్లు వండుకుంటే. దీనికోసం అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకున్నాను. వాటిని అయితే కట్ చేశాను. కట్ చేసి 4-5 పచ్చిమిరపకాయలు చిన్న సైజు ఉన్నాయి, అవి అయితే తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. వీటిని అయితే బాగా సన్నంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు పచ్చిమిరపకాయ ముద్ద చేసుకుని కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే న్యూస్ అయితే బాగా తక్కువ వస్తున్నాయండి. చూసే జనం అయితే మరి తక్కువగా ఉన్నారు. కంటెంట్ నచ్చుతుందో నచ్చట్లేదో నాకైతే అర్థం కావడం లేదు. కాకపోతే నేను ఇది ఒక జాబ్ కింద తీసుకున్నాను కనుక నేను కంపల్సరీ ఇంకా మా వారు ఇంకా మానద్దు అంటున్నారనే ఉద్దేశంతో ఇంకా చేస్తున్నాను. నాకు మా ఇంట్లో మేము ఏదైతే వీడియోస్ చేస్తూ ఉంటాం, అంటే వంటలు చేస్తూ ఉంటామో అయ్యే మీకు వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చికెన్ కర్రీ అనేది వండుతున్నాను. మేమైతే ఈ విధంగా వండుకుంటున్నాం ఈరోజు. మీరు ఎలాగా చికెన్ కర్రీ రకరకాలుగా వండుతారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. వీలైతే కనుక మేమైతే కర్రీ ఈ విధంగా వండుకుంటున్నాం. చికెన్ అయితే ఒక 1/2 కేజీ తీసుకొచ్చారు. వాటిలో అయితే ఇంకా శుభ్రంగా కడిగి చికెన్ వేసుకున్నాను. కొంచెం పసుపు, ఉప్పు కూడా తగినంత వేసుకుంటే చక్కగా కర్రీ అనేది బాగుంటుందండి. ఏదే కర్రీకైనా కంపల్సరీ మనం మగ్గ పెట్టుకోవడం వల్లే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చాలామంది పసుపు అనేది కొంచెం తక్కువగా వేసుకుంటూ ఉంటారు, చిటికడే అని చెప్పి. కానీ పసుపు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. పసుపు అనేది మంచి పసుపు మనం కనుక ఆడించుకున్నట్లయితే దుంపలు తెచ్చుకుని, లేదంటే పసుపు కొమ్ములు మంచిగా ఉన్నా ఆడించుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి రిలయన్స్ అవి వచ్చినప్పుడు మంచి పసుపు అనేది ప్యాకెట్లో మనకు దొరుకుతుంది కనుక అవి కొనుక్కున్నా మన పసుపు వాడకం అనేది కొద్దిగా వేసుకోగలిగితే కూరల్లో ఆటలో బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నూనె, పసుపు, ఉప్పులో మనం ఏదైనా మగ్గబెట్టినప్పుడు ఆ రుచి అనేది చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ మనం వండేటప్పుడు ఈ చికెన్కి పసుపు, ఉప్పు ఇవన్నీ పట్టిన తర్వాత అప్పుడు కారం అనేది మన సంపాల్లో మనకి తినే విధంగా వేసుకోవచ్చు. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీరు తినేదాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేరుపడక నూరేను అది కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాము చికెన్ కర్రీని. ఈ చికెన్ కర్రీ అనేది కొంచెం దగ్గరికి అయితే మనకి కొంచెం కర్రీ అనేది కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కొక్కళ్ళు కొంచెం వాటర్గా ఉండేటట్లు కూడా దించుకుంటారు. అది పులావ్ కానీ, బిర్యానీ కానీ అలాంటివి చేసినప్పుడు మనం కర్రీ అలా దించుకుంటే బాగుంటుంది. నేనైతే చారు పెట్టాను. మా వారైతే ఈరోజు చికెన్ కర్రీ అనేది బాగా దగ్గరికి ఎగిరేటట్టు కావాలన్నారని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇది ఎక్కువగా చాలామంది దగ్గరికి కుర్మా అంటారు, ఒక్కొక్కళ్ళు అలాగే రకరకాలుగా పేరు పెట్టుతూ ఉంటారు. కాకపోతే మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటున్నాం. కుర్మా అనేది అది వేరుగా ఉంటుందండి. అది ఎలా అనేది ఒక వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇది గరం మసాలా కోసం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాను, పుచ్చపప్పు, ఇది యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ముద్ద నూరుకున్నది వేరుపడిగా పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టి మనం మగ్గించుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏదైనా చికెన్ కర్రీకి ముందుగానే వాటర్ వేయకుండా మనం ఎక్కువగా ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్తోనే చాలా వరకు కుక్ అవుతుంది. ఇదిగోండి మూత పెట్టి మన దగ్గరికి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మగ్గినప్పుడే మనకి నూనె అనేది పైకి ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు కర్రీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టి రుచి అనేది బాగుంటుంది. ఇదైతే పక్కన పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చారు అయితే కొంచెం మరిగిపోయింది. పోపు పెట్టుకుందాం అనే ఉద్దేశంతో చారు పోపు అయితే నేను కొంచెం ధనియాలు, అలాగే వాము, మిరియాలు ఇవన్నీ కూడా
పొడి కొట్టి నేను చారులో వేసుకుంటానండి. దానివల్ల అరుగుదల బాగుంటుందని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అయితే వేయట్లేదు, ఎందుకంటే చారు కొంచెం మిగిలిన ఉల్లిపాయ వేయడం వల్ల నెక్స్ట్ డే అనేది అది టేస్ట్ బాగోదు, నచ్చదండి. అందుకే నేను ఉల్లిపాయ వేయడం లేదు. మీకు ఇష్టమైతే కనుక వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి చారు కూడా మీకు చూపిస్తాను. చారు అనేది బాగా మరిగిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఈ చారులో కనుక కొంచెం ధనియాలు కానీ, వాము కానీ ఇలాగా గుండె కింద కుట్టి మిరియాలు కానీ వేసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుంది. టేస్ట్ వైజ్ కూడా చారు అనేది చాలా బాగుంటుంది. మీరు టమాటా వేసుకుని చక్కగా కాసుకుంటే చారు పుల్ల పుల్లగా కమ్మగా చక్కగా బాగుంటుందండి. చారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కనుక ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే. ఇదిగోండి తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపు పెట్టుకున్న చారు చూడండి ఎలా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు పప్పు చారుకి మాత్రం తీసుకోదు, రుచికరంగా ఉంటుంది. ఇదిగోండి కర్రీ అయితే మళ్ళీ పెట్టేసుకున్నాను. ఈ కర్రీ చూడండి దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకోవచ్చు. నేను ఏదైతే మసాలా నూరుకున్నానో ఆ మసాలాలో వాటర్ వేసుకున్నానో ఆ వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. అది సరిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వరకు మనకి చికెన్ కర్రీ అనేది చాలా వరకు ఉడికిపోయింది. ఈ వాటర్ తోటి ఆ చికెన్ కర్రీ అనేది చక్కగా ఉడుకుతుందండి. దగ్గరికి అయితే బాగుంటుంది. చికెన్ ముక్కలు కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి చూడండి. అందుకే మీకు చూపిస్తున్నాను నేను ఫ్రెండ్స్, మీకు కనపడుతుందో లేదో. ఈ విధంగా కనుక మరి కర్రీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, రుచికరంగా కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి మూత పెట్టి ఉడికించుకున్నాను. దగ్గరికి అవుతూ ఉందో చూడండి. ఈ విధంగా దగ్గరికి అవ్వాలి, అంటే వాటర్ లెవెల్ అనేది మొత్తం ఆ చికెన్కి అసలు కనపడకూడదు. నూనె శాతమే మన పైకి తేలాలి. ఆ విధంగా మన చికెన్ కర్రీ అనేది ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నేను పచ్చిమిరపకాయలు కూడా తీసివేసాను కదా, అవి కూడా వేసేసుకున్నానండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇందులో పుదీనా కానీ కరివేపాకు కానీ వేసుకుంటే బాగోదు. మీ కర్రీ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.